హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం తృతీయ. ఈరోజు మంగళవారం, విశాఖ నక్షత్రం. ఈరోజు అత్యంత విశేషమైనటువంటి రోజు మంగళవారం. శివ నక్షత్రం చాలా చాలా విశేషంగా కలిసి వచ్చింది, పైగా తృతీయ. ఈరోజు అందరూ కూడా శివనామ మంత్రం జపించడం చాలా విశేషం. ఈరోజు ఓం క్లీం నమ శివాయ అనే నామాన్ని జపించాలి, లేదా ఓం ఉమామహేశ్వరాయ నమః అనే నామాన్ని కూడా జపించవచ్చు. ఎవరైతే పార్వతీ సమేత శివారాధన ఈరోజు చేస్తారో వాళ్ళకి ప్రేమ, ఆప్యాయత మరియు కుటుంబంలో సఖ్యత, ఒకరికి ఒకరు ఆకర్షణ అవుతూ జనాకర్షణ మరియు ప్రకృతి ఆకర్షణ ఇవన్నీ కూడా వారికి ప్రాప్తిస్తాయి. అందువలన ఈరోజు భక్తి శ్రద్ధలతో అందరూ కూడా మంత్రబలంలో ఓం ఉమామహేశ్వరాయ నమః అనే నామాన్ని జపించాలి. ఓం ఉమామహేశ్వరాయ నమః, ఓం ఉమామహేశ్వరాయ నమః, ఓం ఉమామహేశ్వరాయ నమః అనే మంత్రాన్ని అందరూ కూడా ఈరోజు ఈ నామాన్ని 108 సార్లు జపించాలి. ఖచ్చితంగా పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో కుటుంబంలో సఖ్యత ఇవన్నీ కూడా మనకి ప్రాప్తిస్తాయి. ఇంకొక విశేషం ఏమిటంటే, ఈరోజు ఎక్కడైనా సరే ఉమ్మెత్తకాయ అంటే ఉమ్మెత్త చెట్టు నుండి ఉమ్మెత్తకాయ అనేది తీసుకొని, దీన్నే దత్తూరా అంటారు. ఆ పువ్వు కనుక దొరికితే, ఆ కాయ కనుక దొరికితే దాన్ని తెచ్చి శివుడి ముందు పెట్టి భక్తి శ్రద్ధలతో అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. భార్యాభర్తల సఖ్యత, కుటుంబ సఖ్యత మరియు వివాహ సఖ్యత ఇవన్నీ కూడా జరుగుతాయి. అంతేకాదు, వివాహం కాని వారికి వివాహ యోగం కూడా ప్రాప్తిస్తుంది. కాబట్టి తప్పక ఆచరించండి. ఇక ఈరోజు మంచి మాట. కొన్ని సందర్భాలలో మనకి ఎవరైనా అవమానం చేస్తే, లేదా ఎవరైనా మనల్ని తిట్టడం, ఎవరైనా మనల్ని కోప్పడడం లాంటివి చేస్తే మనకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. అదే మనం ఎవరినైనా నమ్ముకొని ఉంటాం కదా, చాలా ఎక్కువ ప్రేమగా వాళ్ళు మనకు బాధ కలిగిస్తే, మనసు బాధ పెడితే అదేదో తెలియని బాధ, డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక మన ఫ్యామిలీలో వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు, కుటుంబ సభ్యుల్లో కావచ్చు, ఎక్కడైనా సరే మనం ఇష్టపడుతూ ఎప్పుడో వాళ్ళ దగ్గర ఉండి మనసును చనువుగా ఉంచుకుంటూ ఉంటాం వాళ్ళ దగ్గర. అది ఒక రకమైన ఆనందం, బాగుంటుంది మంచిగా. కానీ అటువంటి వారు మనం ఏదైనా అంటే మనకు తెలియకుండా మన వెనుక మనల్ని తిట్టడమో, లేదా వేరే వాళ్ళ దగ్గర మన గురించి నెగిటివ్గా మాట్లాడడమో, అలా ఇంకొకరి దగ్గర ఏదైనా నెగిటివ్గా చేస్తే దాన్ని విని మనం తట్టుకోలేం. ఎంత బాధగా ఉంటుందంటే అంత బాధగా ఉంటుంది, చాలా బాధేస్తుంది. అప్పుడు మనకి కోపం కూడా వస్తుంది, ద్వేషం కూడా వస్తుంది. కానీ దానివల్ల గొడవలు పెద్దవవుతాయి, లేదా మీ ఇద్దరిలో గొడవలు వస్తాయి, లేదా విడిపోవడానికి కూడా కారణమవుతుంది. కానీ తెలివివంతులు, జ్ఞానవంతులు ఏం చేస్తారంటే, ఇటువంటి విషయాలని పట్టించుకోకుండా లైఫ్లో మనకి విలువైన వారు ఎవరు అని ఎన్నుకుంటారు. అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరి నుండి కూడా నేర్చుకునేది ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. నేర్చుకోవాల్సింది ఉండదు. కొందరు ఎలా బ్రతకాలి అనేది నేర్చుకుంటారు, కొందరిని చూసి ఎలా బ్రతకాలి అని నేర్చుకుంటారు, మరికొందరు ఎలా మనం ఉండాలి అనేది నేర్చుకుంటారు, ఇంకా కొందరు మనం ఇతరులని ఎలా ఉపయోగం చేసుకోవాలి అనేది నేర్పిస్తారు, కొందరు అందరితో మంచిగా ఉండాలని నేర్పిస్తారు. అలా ఎవరితో అయినా మీరు కొన్ని రోజులు స్నేహం చేస్తే వాళ్ళ నుండి నేర్చుకున్నది ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. కానీ ఈ కాలంలో మంచిది మానేసి నేర్చుకునేవన్నీ నేర్చుకుంటున్నారు. అలాంటి పరిస్థితులు ఎందుకంటే, ఎవరు ఏం కోరుకుంటున్నారో, వాళ్ళకి ఏం కావాలో అవే దొరుకుతాయి. అందుకే అలాంటి ఫ్రెండ్స్ని వెతుక్కుంటూ ఉంటారు. ఎందుకు ఈ విషయం అంటే, మన జీవితంలో ఇతరుల నుండి మనం ఏదైనా మనకి అన్యాయం జరిగితే, ఇతరుల నుండి మనం అవమానించబడితే, ఇతరుల నుండి కనుక మనం ఏదైనా జీవితంలో నమ్మి మోసపోతే దాన్నే ఫౌండేషన్గా తీసుకుని పైకి ఎదగాలి. అది మెయిన్. వాళ్ళ వల్ల నా జీవితం ఇలా అయిపోయిందని బాధపడుతూ ఉండకూడదు. మనం ఎదిగి చూపించాలి, మనం నిలబడాలి, దానికి స్ట్రెంత్ రావాలి. అరే, వాళ్ళకి రేపు ఉదాహరణ కావాలి అంటే ఇలా బ్రతకాలి, మనం ఇలా అనుకొని బ్రతికితే. ఎవరైతే మనం వదిలేసి వెళ్ళారో, మనల్ని ఇండైరెక్ట్గా మాట్లాడారో, ఎవరైతే మన గురించి చెడుగా మాట్లాడుకొని, ఎవరైతే మన గురించి మైండ్లో కూర్చొని చెడుగా ఆలోచిస్తూ ఉంటారో
అప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పేలా మనం ఎదగాలి. వాళ్ళకి అర్థం చేసుకునేలా ఉండాలి. అరే! మాకు వచ్చిన టైం లేదా వాళ్ళ దగ్గర మేము స్పెండ్ చేసిన టైం పూర్వంలో ఇలా ఉండేది. ఇప్పుడు వీళ్ళు ఇలా అయిపోయారు. మనం దగ్గరకు కూడా వెళ్ళలేమే. అరే! వీళ్ళ దగ్గర మనం వెళ్లి కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలా అనే పరిస్థితి రావాలి. అంత గొప్ప స్థాయికి ఎదిగి చూపించాలి. అప్పుడే మీరు నలుగురికి ఏదైనా అంత స్థాయికి ఎదిగితేనే మీరు వాళ్ళకి సమాధానం చెప్పినట్లు. ఇది అందరూ గుర్తుపెట్టుకొని గమనించి ప్రయత్నం చేయండి. ముందుగానే ఇష్టపడినట్టు వాగేసి లేదా మీరేదైనా మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకొని, లేనిపోని ఊహించుకొని డిప్రెషన్‌కి వెళ్ళడం ఇటువంటివి చేసుకోకూడదు అనేది ఈరోజు మంచి మాట. ఇంకా ఈరోజు మన సాంప్రదాయం. సనాతన ధర్మంలో మన సాంప్రదాయంలో నదులకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి నదికి కూడా తనదైన స్థానాన్ని కూడా మనం ఇచ్చాం. గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర, కావేరి, గోదావరి, నర్మదా, సింధు ఇలా ఎన్ని నదులున్నాయి మనకు. మనకు తెలిసినట్టే చుట్టుపక్కన కాళేశ్వరం ఉంది. మూసీ నది కూడా ఉంది. అనే మూసీ అనే ఒక నది మూసింది. దీనికి రాజస్థాన్‌లో కూడా ఈ నదికి ఒక పేరు ఉంటుంది. ప్రతి ఒక్క దానికి కూడా దానిదైన ఒక అద్భుతమైన ప్రత్యేకమైన పేర్లు కూడా ఉంటాయి. క్షిప్రా నది ఉంది. అది చాలా యమునా నది ఉంది. గంగోత్రి ఉంది. యమునోత్రి ఉంది. గోముఖ ఉంది. గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం ఉంది. భగీరథి ఉంది. భాగీరథి ఉంది. తుంగభద్ర ఉంది. విజయవాణి ఉంది. తర్వాత సరస్వతి ఉంది. ఇలాంటివి ఎన్నో నదులు లెక్కలేనన్ని నదులు ఉన్నాయి. మన చుట్టుప్రక్కల తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, దక్షిణం వైపు తీసుకుంటే కనీసం పవిత్ర నదులే ఒక 100 కన్నా ఎక్కువగా మనకు కనబడతాయి. అటువంటి నదులు మన చుట్టుప్రక్కల ఉన్నాయి. కానీ ఏదైనా పుణ్యక్షేత్రంలో నది ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ నదిలో స్నానం చేయండి. దీనంత మంచిది ఇంకొకటి లేదు. మీరు పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఆ దేవాలయంలో మీకు పుణ్యం ప్రాప్తిస్తుందో లేదో కానీ మీరు నదీ స్నానం చేస్తే మాత్రం ఖచ్చితంగా పాపం తగ్గిపోతుంది. అంటే సంచిత కర్మము ఏదైతే ఉంటుందో దాంట్లో కాస్త ప్రారబ్ధ కర్మ కూడా ఉంటుంది. అది నశించేది కేవలం నదీ స్నానం వలనే. అందుకే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అక్కడ నదులు ఉంటే తప్పకుండా స్నానం చేయండి. ఆ పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే చాలామంది నదిలో హైజెనిక్ లేదు, నది దగ్గర గలీజ్ ఉంది, స్నానం చేయలేం, నాకు హెల్త్ బాలేదు, నేను స్నానం చేయను అలా అంటే ఆ నదిని అవమానం చేసినట్లట. నిజానికి భూమిపై ఉండే నీరు ఆకాశానికి వెళుతుంది. ఆకాశం నుండి మళ్ళీ భూమికి రావాలి. జన్మ జన్మలకు మనమైనా మర్చిపోతామేమో కానీ ఈ ఒక నదీమాత, జలమాత ఎప్పుడు మర్చిపోదు. అటువంటి మెమరీ ఉంటుంది. అందుకే శాపం పెట్టడానికి కూడా నీళ్ళే ఉపయోగిస్తారు. ఎందుకంటే దాని మెమరీని ఎవ్వరూ చెడపలేరు ఎప్పటికీ అని. అందుకే తర్పణాలు అన్నిటికీ కూడా దానికోసమే మనం నీటిని ఉపయోగిస్తాం. అటువంటి నది గురించి కల్మషంగా మీరు మాట్లాడడమో అలా ఏదైనా చేస్తే ఖచ్చితంగా దాని శాపం మీకు తప్పకుండా తగులుతుంది. అందువల్ల నదులు కనబడితే అక్కడ మీరు స్నానం చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా వాటి గురించి చెడుగా మాత్రం మాట్లాడకూడదు. ఇక ఈరోజు తారాబలం. అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి నైదన తార. ఇది అంత శుభం కాదు. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధన తార. అత్యంత విశేషమైన రోజు. ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇక కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఈరోజు ప్రత్యక్ తార. ఇది కూడా అంత శుభం కాదు. జాగ్రత్త వహించడం మంచిది. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార. అత్యంత శుభకరమైనటువంటి రోజు. ఈ రోజు మీరు ఏం చేసినా ప్రతిఫలిస్తుంది. ప్రయత్నించండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార. ఈరోజు తారాబలంలో విపత్తార ఉంటుంది. ఆపదలు అధికంగా ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో దాని నుండి సమస్యలు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి సంపత్తార. అత్యంత విశేషమైనటువంటి రోజు. ఉపయోగం చేసుకోండి. కష్టపడండి. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఇలాంటివన్నీ ఏదైనా సరే మీరు చేయవచ్చు. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద వీరికి జన్మతార. ఆరోగ్యంలో వ్యత్యాసాలు రావచ్చు. జాగ్రత్త వహించడం మంచిది. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద వీరికి పరమతార.
అత్యంత శుభకరమైనటువంటి రోజు ఉపయోగం చేసుకోండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి మిత్రతార అత్యంత శుభకరమైనటువంటి రోజు. మీరు కష్టపడితే ఏదైనా సాధించుకోగలుగుతారు ఈరోజు. తప్పక ప్రయత్నించండి. ఇక దివ్య పూజ రేపు బుధవారం విశేషమైనటువంటి రోజు. రేపు ఉదయాన్నే దగ్గరలో ఎక్కడైనా దేవాలయం దగ్గర తెల్ల జిల్లేడు చెట్టు ఉంటే ఆ జిల్లేడు చెట్టుకి 9 ప్రదక్షిణాలు చేసొస్తే కుజదోషం ఉన్నా తగ్గిపోతుంది. వివాహ రీత్యా ఏదైనా ప్రయత్నిస్తుంటే దానిలో ఏదైనా దోషాలు ఉన్నట్లయితే అవి కూడా తగ్గిపోతాయి. వివాహానికి ప్రయత్నించేవారు లేదా వివాహం ఆలస్యం అవుతూ ఉంటే అటువంటి వారు ప్రొద్దున్నే 4 నుండి 6 గంటల లోపు తెల్ల జిల్లేడు చెట్టుకి వెళ్ళి 9 ప్రదక్షిణలు వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఇది ఉదయాన్నే చేయాలి. ఇక ఇంట్లో పూజించేవారు ప్రత్యేకంగా వివాహం కోసం పూజించేవారు రేపు ఉమామహేశ్వర పార్వతీ పరమేశ్వరుల ముందు నెయ్యి దీపాలు వెలిగించి శంఖం పుష్పాలతో అర్చించాలి లేదా బిల్వ దళాలతో అర్చించాలి. పూజించి బెల్లంతో తయారు చేసిన ఏదైనా నైవేద్యం పెట్టి ఆ దేవుడి ముందు కూర్చొని వివాహం కోసం సంకల్పం చేసుకొని త్వరలో మాకు వివాహం కావాలని సంకల్పం చేసుకుంటే అది ప్రాప్తిస్తుంది. ఈరోజు మంగళవారం దివ్యమైన యోగక్షేమం. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు సాయంత్రం ఎర్రటి నీళ్లు తీసుకోండి ఒక కంచంలో. దాని మధ్యలో ఆ నీళ్ల మధ్యలో ఒక మట్టి ప్రమిద పెట్టండి. అందులోకి 3 రకాల నూనె వేసి 2 ఒత్తులు వేసి ఒక జ్యోతి వెలిగించాలి. దాని ముందు కూర్చొని దీపదుర్గా స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. లేదంటే దీపస్తోత్రం అని వస్తుంది అది కానీ, లేదా దీప సూక్తి అని కూడా ఒకటి వస్తుంది. అలా దీపస్తోత్రాన్ని చదువుకున్న, దీపదుర్గా స్తోత్రాన్ని చదువుకున్న మనకి శత్రు విమోచనం లభిస్తుంది. అంతేకాదు మనకి ప్రకృతి నుండి రక్షణ లభిస్తుంది. కోర్టు గొడవలు ఇటువంటివి ఏదైనా సమస్యలు ఉంటే దాని నుండి వెంటనే బయటకు వస్తారు. ఆఖరిలో ఆ మంత్రమంతా చదివి అయిపోయిన తర్వాత ఆ నీళ్ళని ఒక పుష్పంతో తలపైన ప్రోక్షణ చేసుకోవాలి. కొన్ని నీళ్ళని మన గుమ్మంపై ప్రోక్షణ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక పుష్పంతో నీరు తులసి చెట్టు పైన ప్రోక్షించాలి. ఇలా చేయడం వలన ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి. తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.